హాయ్ అండి, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. మనకి క్లెయిమ్ ఫామ్లో ఒక చిన్న అప్డేట్ అనమాట. చాలామంది దీని మీద అడుగుతున్నారు, ఓకేనా? డౌట్స్ అయితే రైజ్ అయ్యాయి. దాని గురించి మీకు ఈ వీడియో చెప్పబోతున్నాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వాల్సిన వాట్సాప్ నెంబర్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో ఇంతకుముందు మనకి క్లెయిమ్ ఫామ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మనము క్లెయిమ్ ఫామ్ అంతా ఫిల్ చేసి సో సబ్మిట్ చేసే టైంలో మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ అయితే ఉండేది కదా, ఓకేనా? సో ఈ చెక్ బాక్స్ని టిక్ చేసుకొని మనము క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాలి. అంటే ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే మనకి ఆధార్ ఓటీపీ సంబంధించిన ఒక బటన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. దాన్ని వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే క్లెయిమ్ సబ్మిట్ అవుతుంది అనమాట. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకుంటేనే మనకి ఈ ఆధార్ ఓటీపీ సంబంధించిన బటన్ అయితే ఓపెన్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? సో డైరెక్ట్గా మీరు క్లెయిమ్ ఫామ్ ఓపెన్ చేయంగానే, ఓకేనా, అంటే ఏదోటి ఫామ్ 31, 19, 10 ఏదోటి మీరు సెలెక్ట్ చేయగానే మనకి టోటల్గా క్లెయిమ్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ అగ్రీ బటన్ అయితే కనిపించట్లేదు. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో డైరెక్ట్గా గెట్ ఓటీపీని క్లిక్ చేసి ఓటీపీ రప్పించి సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడైతే ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది ఇప్పుడైతే, ఓకే? అయితే కొంతమందికి దీని మీద డౌట్ అయితే వచ్చింది, సార్ ఇట్లా మాకు ఇట్లా ఈ ఆప్షన్ అయితే కనిపించట్లేదు, ఈ విధంగా పెడితే క్లెయిమ్ అవుతుందా లేదా, సబ్మిట్ అవుతుందా లేదా అని చెప్పేసి. నో ప్రాబ్లం అండి. సో మనకి ఈ విధంగా వచ్చినా కానీ జస్ట్ మనం డీటెయిల్స్ ఫిల్ చేసేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది అండ్ బాక్స్ కూడా ఓపెన్ అవుతుంది ఓటీపీ ఎంటర్ చేయడానికి. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే క్లెయిమ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. అండ్ మీరు క్లెయిమ్ స్టేటస్లో కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? సో కొంతమంది ఈ విషయాన్ని అయితే నన్ను అడిగారు, సో అందుకే మీకు చెప్తున్నాను, ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే మనకి మన పోర్టల్ ఏంటంటే అక్కడ అగ్రీ బటన్ అయితే కనిపించట్లేదు, ఓకే? సో అక్కడ మీరు చెక్ బాక్స్లో టిక్ చేసుకోకుండానే డైరెక్ట్గా ఓటీపీ క్లిక్ చేసి మీరైతే సబ్మిట్ చేసేవచ్చు ప్రజెంట్ అయితే, ఓకేనా? ప్రస్తుతానికి మనకి ఈ ఫామ్లో అయితే ఈ అప్డేట్ వచ్చింది. బట్ ఇది టెంపరీగా లేదా పర్మనెంట్గా ఉంటుందా అనేది చూద్దాం, ఓకే? సో మీకు కూడా ఇలా వస్తే కనుక కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మనం తీసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.